నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడంతే. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మెగా వాటర్ గ్రిడ్జ్లో భాగంగా నీటి శుద్ధి ప్లాంట్ను నిర్మించి పులివెందుల ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నియోజకవర్గంలో వైసీపీ పాలనా కాలంలో జల్ జీవన్ మిషన్లో పనులు ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా వాటర్ గ్రిడ్ పథకంను పూర్తి చేయడానికి 280 కోట్లను కేటాయించింది. రికార్డు టైంలో ఇప్పటికే 96% పనులు పూర్తి చేశారు. పులివెందుల సింహాద్రిపురం మండలాల్లోని ప్రజలకు ఈ పథకం ద్వారా ఇప్పటికే త్రాగునీరు అందుతుంది. దాంతో అక్కడి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మా మంచి ప్రభుత్వమని మెచ్చుకుంటున్నారు. లింగాల మండలంలోని 27 గ్రామాల్లో 24 చోట్ల త్వరలోనే త్రాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. 6.5 కోట్ల లీటర్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. 1111 కిలోమీటర్ల మేర పైప్ లైన్లను నిర్మించవలసి ఉండగా ఇప్పటి వరకు 1106 కిలోమీటర్ల పైప్ లైన్లు నిర్మించడం పూర్తయింది. ఓవర్ హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ల నిర్మాణం దాదాపుగా చివరి దశకు వచ్చాయి. జల్ జీవన్ మిషన్కు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాలలో లక్షల మందికి మంచినీరు అందించే మెగా వాటర్ గ్రిడ్ పథకంపై శ్రద్ధ చూపించలేదు. చేసిన కొద్దిపాటి పనుల్లో కూడా క్వాలిటీ లేదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద త్రాగునీటి ప్రాజెక్టులను రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఏ రంగంలోనైనా నిధులు కేటాయించడం ఒక ఎత్తు, వాటిని సకాలంలో చిత్తశుద్ధితో వినియోగించడం మరో ఎత్తు. అలాంటి చిత్తశుద్ధిని చూపించి పులివెందుల ప్రజల దాహాన్ని తీరుస్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డెమోక్రసీకి అసలైన అర్థం ఇదే, ప్రజలు కోరుకునేది కూడా ఇదే.